రైట్. తెలంగాణ భవన్ అంతా కూడా సద్దడిగా ఉంది. ఎట్లా అంటే ఒక ఉద్యమ కార్యాచరణ అయితే రూపొందించుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్పీ నాయకులు అలాగే ఆ గ్రూప్కి సంబంధించిన అభ్యర్థులు కూడా తెలంగాణ భవన్ చేరుకోనున్నారు. ఒక సమీక్ష అయితే జరిగింది. ముందు ముందు మరి ఈ సమీక్ష ద్వారా ముందు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేది మనం తెలుసుకుందాం. మనతో పాటు ఎనుగుల రాకేష్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, అసలు ఇవాళ జరిగిన సమీక్ష మొత్తంలో ఒక సమావేశం మొత్తంలో అసలు కాంగ్రెస్కి ప్రభుత్వాన్ని వైఫల్యాన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణ రూపొందించుకుందని చెప్పచ్చు? తెలంగాణ బలం బీఆర్ఎస్, బీఆర్ఎస్ బలం బీఆర్ఎస్వి. తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగానైతే విద్యార్థులను యువతనంతా కూడా టీఆర్ఎస్వి ఏకం చేసి కేసీఆర్ గారి వెంట నడిపించిందో ఆ రకంగానే ఈరోజు కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి తెలంగాణను కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్వి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు విద్యార్థులకు నేతృత్వం వహించే విధంగా వారిని కార్యోన్ముఖులను చేయడానికే ఈరోజు మరి కేటీఆర్ గారు ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, 10 ఏళ్లలో అనేక విద్యాలయాలు నిర్మిస్తే, అనేక గురుకుల పాఠశాలలు నిర్మిస్తే, మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మరి ఈరోజు 10 నెలల్లో మొత్తం విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఈరోజు బళ్ళల్లో చాక్పీసులు లేనటువంటి ఒక పరిస్థితి, అద్దె భవనాలకు తాళాలు వేస్తున్నటువంటి ఒక పరిస్థితి. మరి గురుకులాల్లో విద్యార్థులు అక్కడ అనేక ఇబ్బందుల వల్ల వాళ్ళు బలి అవుతున్నటువంటి ఒక పరిస్థితి, ఆసుపత్రిలో పాలవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఇటు విద్యారంగ సమస్యల మీద మనం పోరాటం చేయాల్సింది. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బగొట్టేటువంటి ఏది కాకతీయ కళాతోరణాన్ని తీసేయాలి, బతుకమ్మను సరిగా నిర్వహించొద్దు, ఈ రకమైనటువంటి అంశాల మీద పోరాటం చేయడానికి మరి విద్యార్థి లోకాన్ని చైతన్యపరచడానికి ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. తప్పకుండా ఏ రకంగానైతే తెలంగాణ ఉద్యమంలో మరి స్వలాభం లేకుండా ఎలాంటి ఆపేక్ష లేకుండా ఏ రకంగానైతే విద్యార్థులు పోరాడినో ఆ రకంగానే పోరాటం చేస్తారు. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్కు స్వప్నంలాగా ప్రతి విద్యార్థి కూడా పోరాటం చేస్తారు. అయితే ఏదైతే ముఖ్యంగా కాంగ్రెస్ గత ఎన్నికల్లో గెలవడానికి తోడ్పాటును అందించిన గ్రూప్స్ అభ్యర్థులను ఇవాళ కాంగ్రెస్ పట్టించుకోవట్లేదని చెప్పేసి గ్రూప్స్ అభ్యర్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అశోక్నగర్లో కూడా వాళ్ళ మీద పోలీస్ జులుం జరిగిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే వాళ్ళు ఇవాళ తెలంగాణ భవన్ని సమీపించడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తున్నారు? ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించినటువంటి అభ్యర్థులు తెలంగాణ భవన్కి వస్తే స్వాగతం పలికి వాళ్ళని కూర్చోబెట్టి కేటీఆర్ గారు గంట సేపు మాట్లాడడం జరిగింది. ఇదే గ్రూప్ 1 అభ్యర్థులు గాంధీ భవన్ పోతే వాళ్ళని చితకబాది లాఠీచార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకుపోతా ఉన్నారు. ఇది తెలంగాణ భవన్కు గాంధీ భవన్కు ఉన్నటువంటి ఒక వ్యత్యాసము. ఈరోజు బాధితులందరూ కూడా తెలంగాణ భవన్ గడప దొక్కుతూ ఉంటే ఆ బాధితులు గాంధీ భవన్ చుట్టుపక్కల పోవడానికి కూడా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా పోలీస్ అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గ్రూప్ 1కి సంబంధించినటువంటి అభ్యర్థులకు పూర్తి భరోసాగా బీఆర్ఎస్ పార్టీ నిలవనున్నది. ఎందుకంటే GO 29 అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, అది సామాజిక న్యాయానికి సహజ సూత్రాలకు కూడా విరుద్ధంగా ఉన్నది. కాబట్టి దాని విషయంలో 100% పోరాటం చేస్తాము. తెలంగాణ బిడ్డల హక్కులను కాపాడేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే ఇక్కడ లోకల్ కేటగిరీలో కూడా నాన్ లోకల్స్ వచ్చి మరి ఉద్యోగాలకు అపియర్ అయ్యేటువంటి అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. కాబట్టి తప్పకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. తెలంగాణ ఆత్మ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజలకు, అది విద్యార్థులకు కానీ లేదా యువతకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, కార్మికులకు కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నము, పోరాటం చేసేటువంటి ప్రయత్నం 100% బీఆర్ఎస్ పార్టీ చేసి తీరుతుంది. రైట్. అండ్ ఇది ఏదైతే ఇవాళ జరిగిన బీఆర్ఎస్వి నాయకులతో జరిగిన సమావేశం పూర్తి సారాంశం ఎనుగుల రాకేష్ రెడ్డి చెప్తా ఉన్నారు. అటు అభ్యర్థులకు కావచ్చు లేదా బీఆర్ఎస్వి నాయకులకు కావచ్చు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాము, అలాగే ముందు వారి తరపున పోరాటం చేస్తామని కూడా చెప్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అన్యాయానికి గురవుతున్న ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ భవన్ని చేరుకుంటే వారికి సత్వర న్యాయం చేసే విధంగా మేము పోరాటం చేస్తామని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.